టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న మన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నాసౌ కౌంటీ స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికాతో టీమిండియా ఆమెతూమి తెలుసుకోనుంది. ఐర్లాండ్, పాకిస్తాన్పై విజయం సాధించిన మన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా యూఎస్ఏ కూడా పాకిస్తాన్, కెనడాను ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్ ఏ నుంచి అధికారికంగా సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే మాత్రం పాకిస్తాన్ సూపర్ 8 చేరకుండానే టోర్నీ నుంచి ఎగ్జిట్ అవుతుంది. దాంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టీ20 వరల్డ్ కప్ 2 మ్యాచ్ల్లో మన టీమిండియా సేమ్ టీంతో ఆడింది. అయితే అమెరికాతో జరిగే మ్యాచ్లో ఒక మార్పు చేసే అవకాశం అయితే ఉంది. శివం దుబే స్థానంలో సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ జట్టులోకి రావచ్చు. ఆల్రౌండర్ శివం దుబే ఐపీఎల్ సెకండ్ హాఫ్ నుంచి ఫామ్లో లేడు. బ్యాటర్గా పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మొదటి 2 మ్యాచ్ల్లో అతని రోహిత్ శర్మ బౌలర్గా కూడా వాడుకోలేదు. అయితే నెక్స్ట్ మ్యాచ్లో అతని స్థానంలో భారత స్పెషలిస్ట్ బ్యాటర్ను టీంలోకి తీసుకోవచ్చు. యశస్వి జైస్వాల్ స్పెషలిస్ట్ ఓపెనర్ కాబట్టి ప్లేయింగ్ 11తో అతడికి అవకాశం రావచ్చు. దీంతో విరాట్ కోహ్లీ తన రెగ్యులర్ పొజిషన్ నెంబర్ 3కి వెళ్తాడు. తొలి 2 మ్యాచ్ల్లో ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం సింగిల్ డిజిట్స్ రన్స్ మాత్రమే చేశాడు. దీంతో టీం మేనేజ్మెంట్ అతన్ని ఎప్పటిలాగే థర్డ్ ప్లేస్లో ఆడించాలని భావిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ అమెరికాపై ఓపెనింగ్ చేయొచ్చు. ఇక పవర్ ప్లేలో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడే ఆటగాడు కూడా. గత ఏడాది టీ20లో సత్తా చాటి 2023 ఐసీసీ టీ20 టీంకు సెలెక్ట్ అయ్యాడు. కానీ టీ20 వరల్డ్ కప్లో అతనికి ఇప్పటి వరకు ఆడే అవకాశం అయితే రాలేదు. దీంతో మరో స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ కంటే యశస్వి జైస్వాల్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టోర్నీలో ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్తో పాటు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ సత్తా చాటారు. అయితే రవీంద్ర జడేజా మాత్రం తన స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. 35 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో ఒక వికెట్ కూడా తీయలేదు. అయితే జడేజా ఫామ్లోనే ఉన్నాడు. దీంతో ప్లేయింగ్ 11లో అతడు స్థానం కోల్పోయే అవకాశం చాలా తక్కువ. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అండ్ యుజ్వేంద్ర చాహల్కు మరోసారి నిరాశ ఎదురుకానుంది.